ట్రైన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మన దరిద్రం ఏంటంటే ట్రైన్ మొత్తం నీట్గా ఉంది. సో ఇక్కడ జస్ట్ నేను ఎక్కడైతే కూర్చున్నా దాని పక్కన విండో దగ్గర మాత్రం మొత్తం అంతా దరిద్రం ట్రైన్ అంతా నీట్గా ఉంది. జస్ట్ ఇదే మనకి బంపర్ ఆఫర్. అసలుకే ట్రైన్ లేట్ అయిందిరా నాయన అంటే మధ్యలో మళ్ళీ ఇదొకటి. ఇంకొక 2.5 అవర్స్లో అయితే మనం అలెగ్జాండ్రియా వెళ్ళిపోతాం. ది మెడిటేరియన్ సిటీ అని అయితే అంటారు అనమాట. దీన్ని ఇక్కడ ట్రాక్ చూడండి. ఇది 1.5 మీటర్ గేజ్. సేమ్ మన ఇండియాలో ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాంటి ట్రైన్ గేజ్ అనమాట. ఇక్కడ కొన్ని చోట్ల 1 మీటర్ గేజ్ కూడా ఉన్నాయి. బట్ ఇంకా అది ఎక్కడ ఉందని తెలియదు. మనదైతే మాత్రం 100% 1.5 మీటర్ గేజే. ఎందుకంటే ఇట్లా చూడండి. సో ఇప్పుడే ఒక గుండు బాబు అయితే వచ్చిండు. వీడియో లోపల మాత్రం తీయద్దని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకో మరి ఆయన తీయద్దన్నాడా లోపల తీయద్దన్నాడా అని చెప్పేసి అర్థం కాలేదు. అండ్ ఇప్పుడే టీసీ వచ్చేసిన టికెట్ అయితే చెక్ చేసేసాడు. ఇక్కడ బయట చేసాడు కదా. ఇప్పుడైతే మనం కొంచెం జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే మనం ఇక్కడి నుంచి ఇంకా అంటే ఈ సిటీ దాటి బయటికి వెళ్ళిపోతాను. అక్కడ మనకు మంచిగా ఎడారి, తాటి చెట్లు మొత్తం అంతా కనిపిస్తుంది. అండ్ ఈ ట్రైన్ అయితే మాత్రం సహారా ఎడారి లోపల నుంచే పోతుంది. అండ్ 11-12 దేశాలలో స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఈ డెజర్ట్ వచ్చేసి సహారా డెజర్ట్. బయట చూడండి ఎంత బాగుంటుంది. అంటే వెరైటీగా ఉంది చూడడానికి. బాగుండడం అంటే అదేం మంచిగా లేదు. బట్ అంటే మన ఇన్ని ఫారిన్ కంట్రీస్లో తిరిగినాం కదా, ఇట్లాంటి ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫైళ్ళు కానీ ఇట్లా సున్నం కొట్టకుండా ప్లాస్టిక్ లేకుండా వెరైటీగా చూడడం అయితే ఇదే అనమాట. మనం ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అట్లా వచ్చి ఉంటాం ఓల్డ్ కైరో నుంచి. అండ్ ఇవన్నీ చూసారు కదా, అంత పంట పొలాలే అనమాట. నల్లరేగడి మట్టి ఇది. అండ్ నైలు నది ఎక్కడైతే ఉందో నైలు నదికి ఇటుకి 10 కిలోమీటర్లు, అటు 10 కిలోమీటర్లు. అండ్ కొన్ని ఏరియాస్లో ఎడారి మధ్యలో కూడా ఇట్లాంటి ఒక నల్లదైతే మట్టి ఉంది. ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కూడా మొత్తం క్యాబేజీ చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడండి, ఇగో క్యాబేజీ, ఇగో ఈ మధ్యలో గ్రీన్ కలర్ కనిపిస్తుంది, అది క్యాబేజీ అనమాట. ఎక్కువ క్యాబేజీ ఇక్కడ, వంకాయలు, క్యాబేజీ అండ్ అన్నీ. ఇగో ఇది కూడా చూడండి, క్యాబేజీ మొత్తం కట్ చేసి పెట్టేసారు. అండ్ అంతే వీళ్ళు ఇక్కడ ఎక్కువ సలాడ్స్ ఉంటాయి కదా, బాగా తింటున్నారు అనమాట. పచ్చి కూరగాయలతో సలాడ్స్ చేస్తారు కదా, అవి ఫుల్ అంటే ఫుల్ తింటున్నారు. ఇక్కడ ట్రైన్ అయితే ఆపేసిండు. నాకు తెలిసి క్రాసింగ్కి ఏమైనా పెట్టుంటాడేమో. చూసారు కదా, ఇదంతా కూడా వ్యవసాయం భూమే. చాలా ఉంది ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మాత్రం చూడండి. అంటే మన దేశం అంత లేదు లేండి, మన దేశం అంతా ఏ దేశంలో ఉండాలి అగ్రికల్చర్ ల్యాండ్. బట్ మనలో ఒక 2-3% అని చెప్పుకోవచ్చు. నేను పక్కన రైల్ ట్రాక్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అంతా డీజిల్ ట్రైన్ అనమాట. మీరు పైకి చూస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ అయితే లేవు. మన దగ్గర వైర్లు ఉంటాయి కదా పైన, మన ట్రైన్కి కానీ అండ్ పక్కన ట్రాక్లో ట్రైన్కి కానీ పైన అయితే ఏం లేదు, అంతా జస్ట్ నార్మల్ ఖాళీ ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. ఇప్పుడైతే బయట ఎడారి లాంటిది అట్లాంటిది అయితే ఏం రాదు. ఎందుకంటే మొత్తం అంతా ఇప్పుడే నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన. ఇప్పుడు నేను మీకు 2 స్క్రీన్ షాట్లు తీసిన చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ షాట్లో ఇక్కడ మొత్తం అంతా బ్లాక్ సాయిలే ఉంది, అంటే ఇదంతా మొత్తం వ్యవసాయం భూమి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్క్రీన్ షాట్ పెట్టిన చూసి కదా, ఈజిప్ట్లో జస్ట్ ఇప్పుడు మనం వెళ్ళే పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ ఒక కలర్ లాగా కనిపిస్తుంది. మిగతా అదంతా వేరే కలర్లో ఉంది కదా, అదంతా ఎడారి అన్నమాట. ఇక్కడంతా ఇప్పుడు నేను అనుకున్నట్టు ఉండదు. ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ రూట్ అయితే మాత్రం ఇట్లానే జనాలు, చెట్లు అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా జూమ్ చేసి చూసిన ఊర్లు ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఎడారి, ఈత చెట్లు అట్లాంటివి అయితే ఏం కనిపించదు. అంతా అగ్రికల్చర్ ల్యాండే అనమాట. ఇటు సైడ్ నెక్స్ట్ వచ్చి ఒక 150 కిలోమీటర్స్. అండ్ మనం వెళ్ళే రూట్కి అవతల సైడ్ ఒక 20 కిలోమీటర్స్ అటు సైడ్ పోయినామంటే మొత్తం అంతా సహారా ఎడారే. ఈ ఈజిప్ట్లో ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్కి యువతల సైడ్లో జస్ట్ ఒక 10% మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా మనం అందులో నుంచే వెళ్తున్నాం ఈ ట్రైన్. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే మొత్తం లేదు. ఎటు సైడ్ చూసినా వెళ్ళే వరకు మొత్తం అన్ని ఊర్లు. ఇప్పుడు వచ్చేసి బన్హర్ అని చెప్పి ఒక చిన్న టౌన్ అయితే వచ్చిందనమాట ఇక్కడ ఈజిప్ట్లో. సో ఈ ఏరియా మొత్తం కూడా ఫుల్ జనాలు
అంతా ఇట్లనే ఉంటుంది. అండ్ నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయినా. మంచిగా ఎడారి, ఈత చెట్లు, కొంచెం అట్లాంటి దాంట్లోంచి పోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ట్రైన్, కానీ అస్సలు లేదు అట్లా. ఏం కాదులేండి, ఇది కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే ఈ పార్ట్లోనే మనం ఇట్లా జనాలనైనా ఊరినైనా ట్రైన్ ఇట్లా ఇల్లుల్ని అండ్ అంతే, ఇంకా ట్రైన్ పక్కనే ట్రాక్ పక్కనే రోడ్లను చూడలేస్తాం. మిగతా ఇంకా ఎటు సైడ్ వెళ్ళినా కూడా మొత్తం అంతా ఎడారే. అండ్ చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అలెగ్జాండ్రియా టు కైరో బెస్ట్ ట్రైన్ రూట్ అని చెప్పేసి కొంతమంది చెప్తారు. కొంతమందికి ఇట్లా నచ్చుతుంది, కొంతమందికి ఇట్లా నచ్చదు. నాకైతే ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, ఇంకొక స్టేషన్ అయితే ట్రైన్ స్టేషన్ వచ్చింది. చెప్పినగా మీకు బన్హర్ అని చెప్పేసి ఇక్కడ ఈజిప్ట్లో. ఇక్కడ ట్రైన్ ఆగుతుందా ఆగదా అనేది అయితే తెలియదు, కానీ ఇది కూడా కొంచెం మీడియం స్టేషన్. ఇది ఒక ఆగుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇందాక పోయింది ఏంటంటే సూపర్ ఫాస్ట్ లాగా, అది ఎక్కడ ఆగదు, జస్ట్ ఒక స్టాప్ ఉందనుకుంటా దానికి. దీనికి మాత్రం ఇది ఆగుతుందని అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ట్రైన్ల సీట్లు కూడా కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఒక 80% మాత్రమే ఫుల్ అయిపోయింది. నాకైతే ఈ దరిద్రం చూడండి, అసలుకి ఇక్కడ దరిద్రమైన కిటికీ వచ్చింది మనకైతే. అంతా చూడండి, ఉమ్ము ఊసినట్టు, పాన్ పరాగులు ఊసినట్టు వచ్చేసింది. ఆగలే ఇక్కడ, అమ్మయ్య. అదొక చిన్న స్టేషన్. నాకు తెలిసి ఇది ఈ ట్రైన్ ఆగదనుకుంటా, వేరే ట్రైన్లు ఏమైనా ఉంటాయి అవి ఆగుతాయేమో, లోకల్ ట్రైన్స్ ఏమన్నా. అసలు వీళ్ళైతే ఇంతమంది జనాలు ఉన్నారు ఈ ఏరియాలో, ట్రైన్ సిస్టమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు, కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా అసలు ఏం చేయట్లేదు. పక్కన చూడండి, ఇంకో ట్రైన్ పోతుందో. ఓకే, ఇప్పుడైతే నేను స్పీడ్ టెస్ట్ అయితే చేస్తున్నా. మన ట్రైన్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో, 112, 110 అప్రాక్సిమేట్లీ అనుకోండి, 110 పోతుంది స్పీడ్. నేను అనుకున్నా 50-60 పోతుందేమో అనుకున్నా, బట్ ఏం కాదు, కొంచెం మంచి స్పీడ్లోనే పోతుంది. పర్లేదు, 110 స్పీడ్ అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మళ్ళీ తగ్గింది స్పీడ్, ముందల స్టేషన్ ఏదో ఊరు వచ్చినట్టుంది, కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా తగ్గుతుంది స్పీడ్. ఓకే, ఇప్పుడు చూసారు కదా, టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 o'clock కావస్తుంది. ఇంకొక 25-30 minutesలో మనమైతే స్టేషన్లో దిగిపోతాం. అండ్ ఇక్కడ ఏంటంటే 5:30 అయిందంటే కథ మొత్తం చీకటి అయిపోతుంది. ఇప్పుడు 5 o'clock ఇంకా కాలేదు, 5 minutes 6 minutes ఉంది 5కి. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. ఆల్మోస్ట్ మన దగ్గర 6:30-7 ఎట్ట అవుతుంది అట్లా అయిపోయింది అప్పుడే ఇక్కడ. అండ్ కెమెరాలో కొంచెం లైటింగ్ ఎక్కువ కనిపిస్తుంది, బట్ లైవ్గా చూస్తే లైటింగ్ తక్కువ ఉంది. అక్కడ టవర్ మీద ఆల్రెడీ లైట్లు వేసేసారు, ఇళ్ళల్లో మాత్రం ఇంకా లైట్ వేయలే అంతే. జస్ట్ ఇంకొక 15 నిమిషాలు అయితే ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. ఇంకా 10 నిమిషాలు అయితే లైట్లు కూడా వేసేస్తారు అందరకుండా. అక్కడ లైట్లు కూడా కొన్ని ఆన్ అయిపోయినాయి చూసారా, స్ట్రీట్ లైట్లు కనిపిస్తుందా? అదే అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. టైమింగ్ కొంచెం ఏదో తప్పు ఉన్నట్టుంది ఇక్కడ. సో మనం కూడా ఇంకా ఆల్మోస్ట్ అలెగ్జాండ్రియా దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు వచ్చేటప్పుడు అయితే దారి మధ్యలో అన్ని ఇట్లాంటి ఇల్లులు అండ్ 2 రివర్ క్రాసింగ్లు అయినాయి. అండ్ నార్మల్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఇవే కనిపిస్తున్నాయి అనమాట. మధ్యలో డెజర్ట్ కానీ అట్లాంటి అయితే ఏం కనిపించలేదు. కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా నేనైతే. అండ్ అంతా ఇక్కడ వాష్రూమ్ ఎట్లుందో చూడండి ఒకసారి. సో ఈజిప్షియన్ టాయిలెట్లో ఇది వాష్రూమ్ అనమాట. ఏదో వచ్చినట్టుంది, మొత్తం అంతా ఊగుతా ఉంది ట్రైన్ అయితే. మన దగ్గర కన్నా ఇంకెక్కువ ఘోరంగా కుదుపులు ఉన్నాయి. అండ్ వాటర్ చూసారు కదా, ఇట్లాంటి ట్యాప్ ఇంకా ఇట్లాంటిది యూజ్ చేస్తారు. అండ్ ట్యాప్ కూడా బాగాలేదు, కరెక్ట్గా ఊగుతుంది ఇక్కడ. అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఈ బటన్ నొక్కాలి. ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, టిష్యూ పేపర్స్ అంతే, నార్మల్ యావరేజ్ ఉంది. ఇక్కడ కూడా టిష్యూ ఉంది అంతే. ఇంకా బయట అక్కడ చూడండి లైటింగ్ ఎట్లా వస్తుందో, సన్సెట్ మస్తు అవుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ మనమైతే ఇక్కడ అలెగ్జాండ్రియాలో అయితే ల్యాండ్ అయిపోయినాం. దిగిపోయినాం, ల్యాండ్ కాలేదు, సారీ, అలవాటు అయిపోయింది. అండ్ ఇదైతే రైల్వే స్టేషన్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఈ ట్రైన్ అలెగ్జాండ్రియా కాకుండా ఇంకా వేరే సైడ్ ఎక్కడికి వెళ్తుంది, అందుకని చెప్పేసి తొందర దిగేసినాను. ఇవన్నైతే ఇప్పుడు నేను హోటల్ బుక్ చేసేసుకున్నా కదా, హోటల్కి కార్ చూడండి. ఆ కార్లో వెనక సూట్ కేసు పెడితే అది స్పేస్ కూడా సరిపోట్లే, ఆ డిక్కీ కూడా మూసుకోలే. ఇట్లా వెరైటీ కార్, ఇదేందో మరి ఏం బ్రాండో తెలియదు, కానీ ఇక్కడ అలెగ్జాండ్రియాలో కనిపించింది. అండ్ అలెగ్జాండ్రియా కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఇది మెడిటేరియన్ సిటీ అంటారు, ఎందుకంటే ఇది మెడిటేరియన్ సీ పక్కన ఉండే సిటీ కాబట్టి ఇది చాలా స్పెషల్ సిటీ అనమాట ఇది ఈజిప్ట్లో. బాబాయ్ చూడండి మంచిగా సిగరెట్ తాగుతున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరు సిగరెట్ తాగుతున్నారు. సో ఇప్పుడైతే నేను ఇంకా హోటల్లో చెక్ ఇన్ చేసేసి అయితే ఇక్కడ ఇవ్వండి క్లీన్ బే అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ స్టార్ బక్స్ ఉందన్నమాట. ఒక మంచి కాఫీ తాగుదామని చెప్పేసి వచ్చిన. అండ్ అంతే, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. కాఫీ తాగి అట్లా కొద్దిసేపు ఇంకా ఇండియన్ రెస్టారెంట్ అన్న మంచిగా మెక్కేసి వెళ్ళిపోతా. అండ్ ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు కాదు,
మార్నింగ్ టైంలో వస్తే మనకు అర్థమవుతుంది. ఈ బే ఉంది చూసారు, ఇట్లా మొత్తం సముద్రం లోపలికి ఉంటుంది అనమాట. అండ్ ఇగోండి ఇప్పుడైతే నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా లాస్ట్ వరకు నడుచుకుంటూ వచ్చేసిన. ఇది వచ్చేసి అంతా మెడిటేరియన్ సీ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఇట్లాంటి సిమెంట్ బ్రిక్స్ అన్నీ వేసేసి దీని మీద ఇగోండి ఇట్లా కట్టిరు లాస్ట్ వరకు ఒక 200 మీటర్స్ వరకు. బాగా ఇట్లాంటి మన ఇండియాలో తయారు చేయాలి, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గిరాకీ. ఇక హోటల్స్ కూడా నిజండి, మంచి ఉదయం లేస్తే మంచి వ్యూ చూడొచ్చు. నేను యాక్చువల్లీ ఆ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నా, బట్ ఎక్కువ ప్రైస్ అనిపించింది. సో అందుకని ఇక్కడ బుక్ చేసేసుకున్నా వేరే హోటల్లో. నేను బుక్ చేసుకుంది కూడా తక్కువేం కాదు. నేను బుక్ చేసుకున్న ఒక ప్రైస్ చూపించింది, ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ఇంకో ప్రైస్ చూపించింది.